హలో పెద్ద మనుషులు, వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు. ప్రాజెక్ట్ టచ్లో ఉంది సిస్టమ్ గురు మార్కెట్స్. కంపెనీ సారాంశం డేటాతో ప్రారంభిద్దాం. కొంచెం ముందుకు మేము ప్రతి సూచికను మరింత వివరంగా అధ్యయనం చేస్తాము. మీకు ఆసక్తి ఉంటే మీరు వీడియోను నిలిపివేయవచ్చు. మీరు అధ్యయనం చేయబడుతున్న సంస్థ యొక్క అన్ని పారామితులను మరింత నిశితంగా అధ్యయనం చేయవచ్చు. ఇప్పుడు మేము కంపెనీ యొక్క ప్రస్తుత ప్రాథమిక సూచికలను పోల్చి చూస్తాము. ఆల్కాన్ ఐఎన్సి టికర్ ALC. ఈ సమీక్ష జూలై 2025 నాటి సమాచారం ఆధారంగా రూపొందించబడింది. వర్గీకరణ ప్రకారం గురు మార్కెట్స్ సంస్థ ఆల్కాన్ ఐఎన్సి ఉపవర్గానికి చెందినది. ఫార్మా ఐజ్ 22 సంస్థలు మూల్యాంకనంలో పాల్గొంటున్నాయి. మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్ పట్టికను చూస్తాము. కంపెనీ మొత్తం స్కోర్ 10 పాయింట్లలో 6.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 2.6 పాయింట్లు. మీరు దీన్ని విస్తృతంగా పరిశీలిస్తే మొత్తం ఆస్ స్టాక్ మార్కెట్లో ఆస్ స్టాక్ మార్కెట్ మొత్తం సగటు స్కోరు 1.8 అని చూడవచ్చు. కంపెనీకి 6.5 రేటింగ్కి వ్యతిరేకంగా ఆల్కాన్ ఐఎన్సి. కంపెనీ షేర్ల ధరల కదలికను పోల్చడం ఆల్కాన్ ఐఎన్సి మరియు ఉపవర్గం షేర్లు. గత 12 నెలల్లో కంపెనీ షేర్లను మనం చూడవచ్చు. ఆల్కాన్ ఐఎన్సి -0.8% మార్పును చూపించింది. ఉపవర్గం 0.3% ధర మార్పులకు వ్యతిరేకంగా. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆల్కాన్ ఐఎన్సి మొత్తం $44.03 బిలియన్, $66 బిలియన్ల మార్కెట్ క్యాపిటలైజేషన్తో. ఉపవర్గం కంపెనీ పుస్తక విలువ $21.96 బిలియన్లుగా అంచనా వేయబడింది. $31 బిలియన్ల ఉపవర్గ క్యాపిటలైజేషన్తో. మార్కెట్ మరియు బుక్ వాల్యూ షేర్లను పోల్చి చూస్తే మేము ఈ క్రింది వాటిని చూస్తాము. ఆక్రమించిన వాటా ఆల్కాన్ ఐఎన్సి సబ్ కేటగిరీలో స్టాక్ మార్కెట్ వాల్యుయేషన్ 66.838%. పుస్తకం విలువ 70.824%. ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది 1. విశ్లేషణలో ఉన్న కంపెనీకి 5.272 బిలియన్ల అప్పులు ఉన్నాయి. సంస్థ యొక్క ఈక్విటీలో 24%. పుస్తక విలువ ఖాతాకు ఆర్థిక బాధ్యతలు. కంపెనీ రుణ స్థాయి అంచనా మంచిది 1. కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి 39.30 యొక్క ఉపవర్గానికి సగటుతో. ఉపవర్గంలోని కంపెనీలతో పోలిస్తే ధర మరియు ఆదాయాల నిష్పత్తి చాలా బాగుంది 2 పాయింట్లు. గత 12 నెలల లాభం $1,120 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు $1,796 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంతో పోల్చితే ఊహించిన భవిష్యత్ లాభాల సూచిక యొక్క అంచనా మంచిది 0.5 పాయింట్లు. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 4.4. ఉపవర్గం 4 కోసం సగటు. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ఆదాయ సూచికలకు మారకం ధర మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. గత 12 నెలల ఆదాయం $9,930 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ రాబడి తాత్కాలికంగా $13,660 మిలియన్లుగా అంచనా వేయబడింది. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఉపవర్గం యొక్క సగటు -6.1%తో ఉపాంతత 11.3%. ఉపవర్గంలోని సూచికలతో పోలిస్తే ఉపాంత అంచనా మంచిది 0.5 పాయింట్లు. సిబ్బంది సంఖ్య ద్వారా ఉపవర్గంలో కంపెనీ వాటా 60.523%. ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 10% తక్కువ.
సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $1,720,000 మరియు ఉపవర్గానికి $1,557,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ఒక్కో ఉద్యోగికి కంపెనీ మూలధన వాల్యూమ్ యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఒక్కో ఉద్యోగి లాభం $43,800. ఉపవర్గంలో సగటుతో -$23,600. ఉపవర్గంలోని సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి కంపెనీ లాభం యొక్క మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. ఒక్కో ఉద్యోగికి కంపెనీ ఆదాయం 388,000. ఉపవర్గం $385,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం యొక్క వాటా మూల్యాంకనం మంచిది 0.5 పాయింట్లు. విక్రయ లావాదేవీల పరిమాణం 1% అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 3.8%. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 56% స్థాయిని చూపుతుంది. ఆల్కాన్ INC ఉపవర్గంలో ఈ స్థాయి సుమారు 57%. కంపెనీ ప్రస్తుత స్టాక్ ధర సుమారు $89.01. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $106. అందరికీ అందుబాటులో ఉండే ఆర్డర్ టేబుల్కి వెళ్దాం. లింక్ పిన్ చేసిన కామెంట్లో ఉంది. ఆర్డర్ పట్టిక సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలను కలిగి ఉంటుంది. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ పూర్తిగా ఉచితం మరియు పిన్ చేసిన కామెంట్లోని లింక్ ఓపెన్. సెక్యూరిటీల వాల్యుయేషన్ ఫలితంగా ఆల్కాన్ INC స్టాక్ మూల్యాంకనం కోసం సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడుతుంది. ప్రతి షేరుకు $89.02 వద్ద వృద్ధిని తెరవడానికి ఆర్డర్. కంపెనీ చాలా ఎక్కువ రేటింగ్ను కలిగి ఉన్నందున ఆర్డర్ తెరవబడింది. కంపెనీ అసెస్మెంట్ పద్ధతిపై ఆధారపడి ఉంటుంది. అకిమ్ ఇండెక్స్ లాభం 102.09 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 75.95 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే ఆగస్టు 1, 2025న ట్రేడింగ్ సెషన్ ముగిసే సమయానికి ఒప్పందం స్వయంచాలకంగా ముగుస్తుంది. లేదా ఈ తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున. టిక్కర్ HROW అమ్మకానికి బ్యాలెన్సింగ్ లావాదేవీ అవుతుంది. బ్యాలెన్స్ లావాదేవీకి సంబంధించిన వీడియో ఈ ఛానెల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకటి మూసివేయబడినప్పుడు ప్రధానమైనది లేదా బ్యాలెన్సింగ్ 1 వ్యతిరేక క్రమం వాస్తవ ధర వద్ద నిర్ణయించబడుతుంది. ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్